ఓ రాజాసాబ్ కాదు, డార్లింగ్ సాబ్ అని పెట్టేది ఉండే టైటిల్, బట్ రాజాసాబ్ అని పెట్టారు. అనుకున్నా మన ఫోటో ఫస్ట్ లుక్ టీజర్ ఇచ్చారు కదా ప్రభాస్ ఇట్లా కూర్చోబెట్టి, అందరూ వండర్ అయిపోయారు ఏం జరుగుతుంది ఆ రాజాసాబ్ లో అని చెప్పేసి. బట్ సంజయ్ దత్ గారిని చూపించి ఆ అందరినీ ఎక్సైట్మెంట్ చేశారు. బట్ ఇలాంటి ఎక్సైట్మెంట్ సినిమాలో ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయింది హర్రర్ మూవీస్ రాక. ఒక పెద్ద హీరో హర్రర్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ అనుకున్నా. బట్ మారుతి విల్ బికమ్ సక్సెస్. ఈవెన్ దో నేను ఓన్లీ మన తెలుగు కోసం తీసారేమో అనుకున్నా, బట్ ఈవెన్ దో పాన్ ఇండియా లెవెల్లో మంచి 53 మిలియన్స్ ఎందుకు వెళ్ళిపోయింది అది. కొన్ని వాటిలో కొన్ని వాటిలో చెక్ చేస్తే 1 మిలియన్ 2 మిలియన్ వస్తే నాకు డౌట్ వచ్చింది ఏంది ఇది అని. మెయిన్ ఛానల్ వెళ్ళి చూస్తే 53 మిలియన్ వెళ్ళిపోయింది అది. మరి ఇప్పుడు వెళ్ళింటే ఇంకో 4-5 మిలియన్ వెళ్ళిపోయింది ట్రీజర్ అది. సో నైస్ అండి. December 5th వరకు ఆగాల అంటే ఇంకా మైట్ బి మంచి పని, ఎందుకంటే ఈలోపు మనం సంపాదించుకున్న డబ్బు టికెట్ రేట్ పెరిగిపోతుందేమో అని చెప్పలేము, అంతేనా కదా. సో మరి అన్న ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి. 75% విఎఫ్ఎక్స్ ఓన్లీ 25% మన ప్రభాస్ గారికి అనిపించారని చెప్పి అంటే ఇప్పుడు హరార్ సినిమా నూనె కనబడితే హరార్ అవుద్దా? అంటే విషయం చెప్తా, హరార్ సినిమా నూనె నిలబడితే అవుతుందా? లేదు కదా. దానికి విఎఫ్ఎక్స్ చూపించాలా. ఆ భూతం వస్తుంది అంటే నువ్వు ఇట్లా వస్తే నేను ఇట్లా వస్తే అది అది భూతం రాట కొడతారు. భూతం లాగా రావాలంటే విఎఫ్ఎక్స్ పెట్టాల్సిందే, తప్పదు. ఏముంటే ఏముంది, హీరో అనేటువంటి వాడు ఒక సినిమా మొత్తంలో మహా అంటే ఒక 30 minutes 45 minutes కంటే ఎక్కువ ఉండదు. దట్స్ ఇట్. ఇంకా మొత్తం హీరో అంటే ఇంకా సినిమా ఏడాపా, అందరు క్యారెక్టర్లు కలిసి చేస్తేనే కదా సినిమా అయితే ఇది. ఎనీ డౌట్? మరి వింటేజ్ ప్రభాస్ గారు ఎలా అనిపించారు? ఆ లుక్ చూసి డౌట్ వచ్చింది. ఈ లుక్ చూసిన తర్వాత ఒక ముసలోడు ఏమైనా కరెంట్ దే కట్ చేసిన చెక్ చేసుకోవాలి అనేలా ఉంది. ఇప్పుడు ఇంకో విషయం, థియేటర్కి వెళ్ళిన తర్వాత కరెంట్ బంద్ చేస్తే ఆ ముసలోని పట్టుకొని కొట్టేది ఏడన్నా ఫస్ట్ సినిమా చూడండి, దాని తర్వాత మీరు ముసలోని పట్టుకొని కొట్టండి, ఓకేనా. చాలా బాగుంది బ్రో. ఇన్నాళ్ళు వెయిటింగ్ కి మంచి టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేస్తారు మూవీలో. సో మరి విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్తున్నారు, అంటే ఇలా సినిమా మొత్తం ఇదే విఎఫ్ఎక్స్ నడిస్తే కొంచెం కష్టం అంటారు, మీరేమంటారు? బాగుంది బ్రో. విఎఫ్ఎక్స్ లేనప్పుడు లేదంటారు, ఉన్నప్పుడు ఎక్కువ అయిపోయింది అంటారు. అంతా మీ ఇష్టమైన హర్రర్ మూవీకి విఎఫ్ఎక్స్ తోనే పని కదా. లేకపోతే నిజంగా మనుషుల్ని దెయ్యాల్లా చూపిస్తుంది ఏమైనా 90s లో తీస్తున్నాం మూవీ. కేబుల్ బ్రిడ్జ్ కూడా విఎఫ్ఎక్స్ లో పెట్టేశారు కదా, సో దాని గురించి. ప్రభాస్ లా స్టార్ ని తెచ్చి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పెడితే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది తోలు తీరిపోతుంది కదా బ్రో. మనకి అదే చేయాలి. స్టార్టింగ్ లా మారుతి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అన్నప్పుడు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, అరే ఇక్కడ మారుతి ఏంటి అక్కడ ప్రభాస్ ఏంటి అని. సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? చెప్పలేం కదా బ్రో, ఏ కొండలో ఏముంటదో. సో మారుతి ఎన్నాళ్ళు తీసింది వేరు, ఇప్పుడు ప్రభాస్ అనగానే ఒళ్ళు దగ్గర పెట్టి తీస్తాడు. చిన్న సినిమా చిన్న బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు స్కోప్ ఎక్కువ ఉన్నప్పుడు దాని థింకింగ్ లెవెల్ మారుద్ది. సో బడ్జెట్ బట్టి ఆయన థింకింగ్ ఐడియా మారుద్ది. అంటే ప్రభాస్ లుక్స్ ని కూడా కొంతమంది ట్రోల్ చేశారు, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజు ఆయన లుక్స్? బ్రో సాహోకి ఇప్పుడున్న లుక్స్ కి కంపేర్ చేసుకుంటే బెటర్ గానే ఉన్నాయి కదా. లాస్ట్ మనకి కొన్ని డైలాగ్స్ చూస్తే బుజ్జిగాడు గుర్తొచ్చింది. సో ప్రభాస్ బాగానే చెప్పాడు. సో బ్రో మరి ప్రభాస్ గారిని అందరు ఆడియన్స్ అందరూ ఒక మాస్ హీరోగా యాక్సెప్ట్ చేసేసారు. కల్కి, మన సలార్ ఈ మూవీస్ చూసి బాహుబలితో కూడా చాలా మాస్ హీరో అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వింటేజ్ లుక్, ఒక లవర్ బాయ్ గా, ఒక కామెడీ సీన్స్ యాక్సెప్ట్ చేస్తారంట. బ్రో ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చింది ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్. సో ఆ ఫ్యాన్స్ వచ్చి బాహుబలిలో పెరిగారు అంతే. మన మాక్సిమం అందరు కోరుకున్నది ఏంటి, వింటేజ్ మహేష్ బాబుని, వింటేజ్ పవన్ కళ్యాణ్ ని, మన వింటేజ్ ప్రభాస్ ని. సో మనం కోరుకున్నది మనకు కావాలి. ప్రభాస్ తీసింది పాన్ ఇండియా కోసం కాదు, ఫస్ట్ మన తెలుగు కోసం ఈ మూవీ ఒప్పుకున్నాడు. అది మనం ముందు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఒక కామెడీ రోల్ లో కనిపించారు ప్రభాస్ గారు, ఇందులో కామెడీ హారర్ అన్ని ఉంటాయి అంటున్నారు, మరి ఎట్లా అనిపిస్తుంది టీజర్ లో చూసినంత? ఇప్పుడున్న జనరేషన్ కి ప్రభాస్ కామెడీ అంటే ఐడియా లేదు. సో వాళ్ళందరికి ఇప్పుడు ప్రభాస్ కామెడీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో ఇలాంటి జానర్ తో ప్రభాస్ ఇంక 2-3 సినిమాలు తీసే ఛాన్స్ ఉంటది.